హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అండి. అటుకులతోటి స్నాక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. అటుకులతోటి ఈవినింగ్ టీ టైంలో స్నాక్లోకి అదిరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని ఒక 10 minutes పాటు నానబెట్టుకోవాలి. ఇవి తిక్కుగా ఉండాలండి. అటుకులు కొంచెం మనం చూసుకొని తెచ్చుకోవాలన్నమాట. ఇవి ఒక 10 నిమిషాల సేపు నానిపోయిన తర్వాత అందులోంచి వాటర్ అంతా పిండేసేయాలన్నమాట. ఇప్పుడు గట్టిగా పిండేసి అదంతా ఒక ప్లేట్లో తీసుకుందాము. ఈ అటుకులతోటి వడలు చాలా బాగుంటాయండి. హెల్దీ కూడా కదా అటుకులు. పిల్లలు కూడా అటుకులు మామూలుగా తినమంటే ఇష్టపడరు కదా. ఇలా స్నాక్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటాయి అన్నమాట. దీనికి టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఇలా పిండుకున్న ఈ ప్లేట్లో తీసుకున్న అటుకుల్ని వచ్చేసి ఇప్పుడు మళ్ళీ బౌల్లోకి వేసుకొని దీన్ని మెత్తగా చేసుకుందామండి. చేతితోటి మంచిగా ప్రెస్ చేస్తూ ఉంటే మెత్తగా అయిపోతుంది చాలా తక్కువ టైంలోనే. ఎందుకంటే అటుకులు నానిపోయి ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకోవాలి. మీకు పొటాటో ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ పొటాటో వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాడో ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అసలు ఆయిల్ ఫ్రై ఇష్టం లేకపోతే మామూలుగా తవా మీద కూడా కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కూడా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఇందులో శనగపిండి కానీ వరిపిండి కానీ వేసుకోవచ్చండి. ఇంకా క్రంచీగా ఉంటాయి. నేనైతే ప్రస్తుతానికైతే ఏ పిండి వేయలేదు, కానీ వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. వీటిని ఇప్పుడు మనం చిన్న వడల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. కొంచెం చేతికి నెయ్యి కానీ నువ్వున కానీ కొంచెం వాటర్ కానీ అప్లై చేసుకుంటే మనకి ఇట్లా వడల్లాగా వచ్చేస్తాయండి. ఈజీగానే వస్తాయి, ఇవి అంటుకుపోవు, చాలా బాగుంటాయి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా అందులోకి వేసుకోవాలి. కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో ఏ పిండి యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అదే మనం ఏదైనా పిండి యాడ్ చేస్తే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంక విరిగిపోతాయి అన్న ప్రాబ్లం ఉండదు. మనం ఇందులో ఓన్లీ పొటాటో అటుకులే వేసుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతే మనం రెండో సైడ్ తిప్పుకోవడానికి ఉంటుందండి. చూస్తున్నారు కదా, మంచిగా కలర్ వచ్చాయండి. ఒక 2 minutesలోనే ఫ్రై అయిపోతాయి. అటుకులతోటి కదా, చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి. ఈ స్నాక్ చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. చూసారు ఎంత మంచి కలర్ వచ్చిందో. దీనికి అసలు ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.